హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ అండ్ ఇవాళటి వీడియో వచ్చేసి మహానటి బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది మీకు నేర్పిస్తాను. ఒకసారి చూసేసేయండి. చాలా ఈజీ అండి. ఈ బ్లౌజ్ కుట్టడం అయితే చాలా ఈజీ. స్టార్టింగ్లో బిగినర్ అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. నేను చెప్పినట్టే కట్ చేసుకోండి, చాలా బాగా వచ్చేస్తుంది. బ్లౌజ్ అయితే చాలా బాగా నీట్గా వస్తుంది. చూద్దామా మరి కటింగ్ ఎట్లా చేస్తాను అనేది. మొదటిగా ఇట్లా సమానంగా అనుకోవాలి. మన లైనింగ్ పిండి గుంజుకుంటే నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ స్కెల్ నడుము దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడి వచ్చేసి 15. ఇది బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఇది కట్ అయిపోయింది కదా. ఈ సంఖ దగ్గర కూడా డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నేను షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా 3 నుంచే వెడల్పుతోని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ది కట్ చేసుకోవడానికి 3 నుంచి 4 4.5 ఇలా అన్నట్టు. ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ ఇదేమో ముందట కరువు. మనం ఇది ఖర్చు ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్. ఇప్పుడు దీని నుంచి డ్రిల్ చేసుకోవాలి. ఇలా కింది దానిపైన మార్కింగ్ పడడానికి అన్నట్టు. ఇది మీకు కెమెరాలో ఏర్పడకపోవచ్చు, బట్ నాకైతే ఏర్పడుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్. నెక్ ఇక్కడ నుంచి కుట్టుకు వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మూల తిరిగేసరికి కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే సంఖ కిందకి వస్తుంది కదా. సంఖ కిందికి వచ్చినప్పుడు మనకు లూజ్ అనేది ఇట్లా పైనకి లేచినట్టు ఇట్లా ఏం రాకుండా ఉంటుంది అన్నట్టు. కరువు తీసుకున్నట్టు అన్నట్టు. అది ఇక్కడ మీ చేతులు లెంత్ని బట్టి కట్ చేసుకోండి. అండ్ దీంట్లో పెద్దగా కొలతలు ఏమి ఉండవు. మీ చేతి సైజుని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పార్ట్ అనేది క్రాస్ ఉంది కదా, ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నది అది కట్ చేసుకోవాలన్నట్టు. అండ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఈ కరెక్ట్ కట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఇది వదిలిపెట్టేయాలి. ఈ మార్కింగ్ తీసుకోవాలి. అప్పుడు ఇది ఇలా వస్తుంది అన్నట్టు. ఇలా కట్ చేసినట్టు అదొకటి చూసుకోవాలి. మీరు క్రాసే పెట్టుకోవాలి. ఇది కూడా అప్పుడే షేప్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఈ ఎగస్ట్ అనేది ఇటు తీసుకోవాలి. మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది వదిలిపెట్టేయాలి. ఇది దీంట్లోకి తీసుకోవద్దు.
ఇది కనిపిస్తుందా మార్కింగ్లో. అండ్ దీనికి కూడా ఇక్కడ వరకు మనం కరెక్టే కట్ చేసుకోవాలి. కుట్టుకు ఎగస్ట్రా కట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది సంఖ్య కిందికి వస్తుంది కదా. ఆ తర్వాత ఇలా కొంచెం కుట్టుకు ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. ఇది అన్నట్టు చూసారా, రెడీ అయిపోయాయి. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నారా, ఇక్కడ మనకు కరెక్టే వస్తుంది. ఇక్కడ సంఖ్య దగ్గర లేవకుండా ఉండడానికని ఇక్కడ గ్యాప్ వస్తుందా, ఇక్కడ ఇంత గ్యాప్ వస్తుంది, ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఇవి రెండు మెయిన్ అన్నట్టు మనకు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్, ఇది నెక్ కట్ చేసుకోవాలి. ఇది నేను అందుకే తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ కూడా మనకు పావు ఇంచు తక్కువనే కట్ చేసుకున్నాం. అంటే దీంట్లో కుట్టుకు ఎగస్ట్రా కట్ చేసుకోలే, దీనికి కూడా ఎగస్ట్రా కట్ చేసుకోలే, కాబట్టి ఇది అడ్జస్ట్ అవుతుంది ఇలా. ఇక్కడ ఇలా చలో అయిపోయింది కటింగ్. 6.5 కట్ చేసుకుంటున్నా. మీ బ్లౌజ్ నెక్ ఎంత ఇలా చూస్తున్నారా, ఈ షేప్లో కట్ చేసుకోండి. నేను పైనుంచి ఎందుకు అలా పెట్టుకుంటున్నా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇట్లా మనం ఐరన్ చేసినట్టే వస్తుంది. దీన్నేమో దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ పెట్టుకొని చుట్టూ తింపుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. రౌండ్ సర్కిల్ ఇలా 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 వస్తుంది అన్నట్టు. షేప్ కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇలా వస్తే ఈ బ్లౌజ్ ఎంత నీట్గా కనిపిస్తుంది మనకు. ఇంకో కుట్టు వేసుకుంటాం. ఇట్లా దేని దానికి జాయింట్ చేసినాక ఇవి రెండు బ్లౌజులు పెట్టి ఇక్కడ ఇంకా కొంచెం సంఖ్య కట్ చేసుకోవాలి. ఫ్రీగా వస్తుంది అన్నట్టు. మనం ఆల్రెడీ ఇక్కడ కరెక్ట్ కట్ చేసాం కదా. ఇది కట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ తీసుకున్న క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీ అయిపోతుంది, సంఖ్య టైట్గా రాదు అండ్ గుల్ల గుల్ల కూడా రాదు.
ఏ బ్లౌజ్కైనా సరే ఇక్కడ ఇట్లా వేసాం కదా కుట్టు, ఇక్కడ టాక వేసుకున్నాక దీనిపైన కూడా చిన్నగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలి. అప్పుడే ఇట్లా గుంజినట్టు కాకుండా నీట్గా వస్తుంది. ఏం డ్రాప్ ఇట్లా ఏం వద్దన్నారు వాళ్ళు, అందుకని చెప్పేసి ఏమీ వేస్తలేదు. ఇక్కడ కొంచెమే కట్ చేసుకోవాలి, ఇక్కడ షోల్డర్ పైన వెనకాల నెక్ దగ్గర. ఇక్కడ షోల్డర్ చేంజ్ చేసుకున్నాక మనం మధ్యలో ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతే వదిలిపెట్టుకొని మిగతా సేమ్ టు సేమ్ కరెక్ట్ అది ఎంత అయితే ఫ్రంట్ ప్యాడ్ ఉందో అంతే బ్యాక్ ప్యాడ్కి అటాచ్ చేసుకోవడమే. అంతేనండి, 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ హ్యాండ్స్ ఒక్క సైడే అప్పటి పట్టేటట్టు చూశాను అన్నట్టు వీడియో లెంత్ అయిపోతుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 1 సైడే అటాచ్ చేసేటట్టు, ఇట్లా 1 సైడ్ అటాచ్ చేసేటట్టు అయితే మనకు పని సేవ్ అవుతుంది. ఇది లోతు తీసింది మీరు చూసుకోవాలి, ఏ సైడ్ వస్తుందని 2 సమానం వచ్చేటట్టు చూసుకోవాలి. లోతు తీసిన వాటికి 2 వైపులా ఖర్చు పెట్టుకోవాలి, అప్పుడే మనకు దానికి దీనికి తేడా తెలుస్తుంది. హెమ్మింగ్ కన్నా ఉంచుకోవచ్చు, లేదా పైన కుట్టు వేసుకున్న నీట్గానే కనిపిస్తుంది. టైపింగ్ చేసినాక హెమ్మింగ్కి అండ్ మన పైన కుట్టు వేసుకుని పెద్దగా తేడా ఏమి ఉండదు, బట్ అది మనం చేయాల్సిందేనండి. యాక్చువల్లీ ఈ క్లాత్ కొంచెం మందంగా ఉంటేనేమో ఈ పైపింగ్ లోపల వైపున వేసేస్తాను, అండ్ కొంచెం పలస లోపల మన క్లాత్ రెడ్ కలర్ ఉంది కదా, అందుకని లోపల వేస్తే ఏంటంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది లోపల ఖర్చు ఇదంతా, అందుకని చెప్పేసి బయట నుంచి వేసే అన్నట్టు లోపల నుంచి లాక్ చేయాలి ఇలా. ఇంతే సింపుల్. ఈ కలర్ బాగా తేలిందండి, చాలా బాగుంది కదా ఇది అన్నట్టు. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్స్ పొడవు వచ్చేసి నడుము పట్టి వేసుకోవడమే ఇలాగా, అండ్ మధ్యలో డాట్ వేసినాం కదా అక్కడ కొంచెం ఫోల్డ్ చేసి పట్టుకోవాలి, చిన్న స్టక్ వేస్తే సరిపోతుంది.
ఫోల్డ్ చేసి పైనుంచి లూజ్ కుట్టు వేసుకోవాలి. లేదు హెమ్మింగ్ అవసరం లేదు అనుకుంటే చిన్న కుట్టే వేసుకోవాలి, ఇలా అన్నట్టు. ఇది తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. బ్లౌజ్ దాదాపుగా ఫినిషింగ్ అయిపోయినట్టే. లోతు తీయండి బ్యాక్ వైపుగా. అండ్ ఎప్పుడు కూడా ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి కుట్టు. ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇటు నుంచి ఇటు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు. షోల్డర్ పాయింట్ అనేది కరెక్ట్ వస్తుంది. ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకో. ఈ మెయిన్ మధ్యలో మెయిన్ సెంటర్ ఉంటుంది కదా, మధ్యలో అక్కడ నుంచి సగానికి పెట్టుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అన్నట్టు. ఇటు అటు కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. మళ్ళీ ఈ సంకలు జాయింట్లు కలవడం కూడా కంపల్సరీ అండి, ఎందుకంటే అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఇది మాత్రం ఇది వచ్చేసి కాజాపట్టిది మెయిన్ సెంటర్ది. మెయిన్ సెంటర్లో ఇది ఎగస్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కాజాపట్టి కదా, మనకి ఎగస్ట్ అనే ఉంటుంది కాబట్టి ఎగస్ట్ పెట్టుకోవాలి. ఉక్సు పట్టి ఏమో కరెక్ట్ పెట్టుకోవాలి. ఇట్లా కలవాలి చూడండి, అప్పుడే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అన్నట్టు. చూసారా, బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి మీరు అనుకుంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అర్థం కాకపోతే తప్పకుండా ఏమైనా మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా, ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ వేయండి. ఇది ఇవాళటి వీడియో. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. అండ్ నేను ఫస్ట్ ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో చాలామంది అడిగారండి, స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెట్టండి అక్క, రాని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఈ రోజులలో యూట్యూబ్లో చాలామంది చాలా చూసి నేర్చుకుంటున్నారండి, నేర్చుకోవచ్చు కూడా. అండ్ మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే దానిపైన సరిపోతుంది అన్నట్టు, నేర్చుకోవచ్చు. నాకు కూడా దాదాపుగా చెప్తున్నా నిజంగానే, నాకు స్టార్టింగ్లో జస్ట్ స్టిచ్చింగ్ వచ్చు అంతే. ఆ తర్వాత నేను కొన్ని రోజులు అయితే బొటిక్కి వెళ్ళి నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు అప్పుడు నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకు క్లాత్తో డిజైన్ బ్లౌజెస్ వచ్చాయి కదా, వీటి కోసమని నేర్చుకున్నాను నేను. అంతేకాని నాకు ఒకసారి చూస్తే దాదాపుగా అర్థమవుతుంది ఆ బ్లౌజ్ని ఎలా చేయాలి, ఎలా కుడితే బాగుంటుంది అనేది. అలా నేను నేర్చుకోవడం జరిగింది అన్నట్టు. మీరు కూడా నేర్చుకొని మీకు కొంచెం సపోర్ట్గా నిలబడతారని నా ఒక్క మనవి అంతే. ఇది బ్లౌజ్ చూసారు కదా, ఎంత బాగుంది. ఈ బ్లౌజెస్ ఏ ఏజ్ వల్లనే వేసుకోవచ్చు అండి, పెద్దవాళ్ళే అని కాదు. ఒకప్పుడు వేసుకునేది, బట్ మనం వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది అన్నట్టు. అండ్ దీని మీద శారీ వచ్చినప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను, బట్ కొంతమంది ఇష్టపడరు వాళ్ళ బట్టలు చూపించడానికి. ఇది అన్నట్టు బ్లౌజ్ మొత్తం. అవసరం మనకి ఇంకా డిజైన్గా కావాలనుకుంటే దీంట్లో ఏదైనా షేప్, మీకు నచ్చిన షేప్ ఏదైనా సరే బ్యాక్ అట్లా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.